ఒక చెల్లేమో రోడ్డు మీదకి వచ్చి ఆవిడ స్టూడెంట్ మాట్లాడుతుంది, ఏం చేసేవరా, ఏం చెప్పేవరా, ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది తిరుపతి వేదికగానే. ఇంకో చెల్లి ఢిల్లీ వెళ్ళిపోయి మా నాన్న చంపేసిన వాళ్ళు వీళ్ళే అని చెప్తుంది. దానికి సమాధానం చెప్పమన్నాడు. ఫస్ట్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని మనం చూపించారు, మేమే చంపామని చెప్తున్నారు. అలాగే ఏ ఫ్యాక్షన్ మాటల్లో అయినా సరే అలాగే చెప్తారు. తపాలమని ఒకటి వేసేస్తారు, తెల్లారేటు నలుగురు వచ్చి నిలబడతారు మేము వేసేవాడిని అని. కానీ దాని పాత్రదారులు వాళ్ళు, సూత్రధారులు. ఆ చంపిన దాన్ని సినిమా చూసిన వాళ్ళు అంత పొర రహస్యం ఛేదించాలి కదా. సిబిఐ ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. అవును, ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో నడిచి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ, దర్యాప్తు సంస్థ. ఆ సంస్థ ఒక నిందితుడిని, ఎక్యూజ్డ్ని అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళటం అంటే వీళ్ళు ఈ దేశాన్ని ఎలా కాపాడతారు? ఈ దేశాన్ని కాపాడగలరు వాళ్ళు? మీరు ఎలా నమ్ముతారు? మీరు వాళ్ళు బీజేపీ వాళ్ళని, మోడీ గారిని మీరు అలా నమ్ముతారు ఈ దేశాన్ని కాపాడతారండి? ఒక నిందితుడిని ఆడు గొడ్డలు ఇచ్చుకొని కట్టిపేడినట్టు దాంట్లో నిందితుడు ఆయన అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు దద్దమ్మలాగంటే ఈ దేశాన్ని కాపాడతారని ఎలా నమ్ముతున్నారు మీరు? మన మన దేశం వాళ్ళ చేతిలో భద్రంగా ఉంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో మంచులో డ్యూటీ చేయటువంటి -డిగ్రీల్లో పావు కాటు ఉంటుందా? స్నేక్ బైట్ అంటారు. అలాగే స్నో బైట్ అని ఉంటుంది. పావు కాటికి నిమిషాల్లో చచ్చిపోతాం మనం, కానీ స్నో బైట్కి క్షణం చేస్తాం. ఒళ్ళంతా అరికాల దగ్గర నుంచి పై వరకు చచ్చిపడిపోతాం. అలాంటి దాన్ని ఎదుర్కొని ఎండని, గాలిని, వానని, చలిని తట్టుకుని ఈ దేశాన్ని 24 గంటలు కాపాడుతున్న వాళ్ళు ఎవరి కోసం కాపాడాలి మనల్ని? వీళ్ళు ఇలాగా దేశంలో ఉన్న అంతర్గత శత్రువుల్ని, దేశద్రోహుల్ని, దుర్మార్గుల్ని, సమాజానికి పట్టిన చీడని వీళ్ళు తొలగించలేకపోతున్నప్పుడు ఈ దేశంలో మనం భద్రంగా ఉన్నాం, చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, మనం భద్రంగా మనల్ని కాపాడతారు అనుకున్నప్పుడు, మనల్ని కాపాడలేనప్పుడు, వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినప్పుడు, వాళ్ళు వైఫల్యం చెందినప్పుడు, విఫలమైనప్పుడు మీరు ఎవరిని నమ్మాలి? వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు ఈ దేశాన్ని మేమే రక్షకులు అని? సరే, నేను కూడా ఒకటి అంటాను. సుజనా చౌదరి లాంటి వాళ్ళు కానీ, సో రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా బయటే ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్థిక నేరగాళ్ళని చెప్పారుగా ఆ రోజున. అవును, వాళ్ళని కూడా ఎందుకు వదిలేయాలి? నేను ఎందుకు వదిలేయాలి అంటున్నాను. నేను చట్టాన్ని ప్రశ్నిస్తున్నాను, న్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు టీడీపీ వైపే ఉన్నారుగా. ఏ పార్టీలోనే ఉండవండి, వాళ్ళు ఎందుకు వదిలేయాలంటున్నాను నేను. అదే కరెక్టే. నేను ఎవరినైనా సరే రెండు వైపులా ఉన్నప్పుడు సమతూకం అయినప్పుడు వదిలేసేసి దేశంలో మరి ఇప్పుడు అలా అని కాదు కదా. సపోజ్ జగన్ వదిలేసి లేకపోతే ఇంకొకళ్ళు ఎవరిని వదిలేమని వాళ్ళు వదిలేస్తే మీకు నాకు నష్టం. మౌల్ జోక్స్ ఇలాంటి వాడు వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. ఏమండి, మీకు ఒక విషయం చెప్తున్నాను నేనండి. ఇతను ఉన్నాడు కదంటే అతను ఉన్నాడని చెప్పకూడదు. ముందు ఈయన పట్టుకో, వీటితో పాటు వాళ్ళని కూడా పట్టుకొని చెప్పాలి. మనం చెప్పాల్సింది అది. మనం చదువుకున్నాం కదా. మనం చదువుకున్న వాళ్ళు ఏం చెప్పాలంటే ఈ దొంగ పట్టుకోవాలి, ఈడు ఎలా దొంగతనం చేసాడంటే అబ్బాయి ఆడు చేసాడు కదంటే ఇతను వదిలేద్దామా? ఎప్పుడు కూడా ఇటు దొంగోడు, ఈ నరహంతకుడు అంటే ఆడు చేసాడు అంటావా? మనం అలా చూస్తే ఎక్కువ తొక్కులు కూడా చూస్తారు కదా. అవును. కాబట్టి ఎవరిని సరే రూపాయి దొంగిలించినా, 100 రూపాయలు దొంగిలించినా, 1,00,000 రూపాయలు దొంగిలించినా దొంగే. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు, అతను ఆర్థిక అరాచకాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, డే లైట్ రాబరీ, పట్టపగల దోపిడీని సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి మద్దతుగా నిలిచిన వాడు ఎవడైనా సరే మనం ప్రజలు వాళ్ళని విసర్జించాలి, సమాజం నుంచి దూరంగా పెట్టాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఎన్నికల రాజకీయ ముఖచిత్రమే కనపడకుండా చూడాల్సిన బాధ్యత పబ్లిక్ మీద ఉంది. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు కొన్ని జాతీయ సర్వేలు దాదాపుగా 143 వరకు వస్తుందని చెప్పి మొన్న వైసీపీకి వస్తాయని చెప్పి అని అంటున్నారు. సో వీళ్ళకి 35-40 వస్తాయని వాళ్ళ అంచనాలు వాళ్ళు వేసుకుంటూ వస్తున్నారు. కానీ లోకల్గా కొన్ని సర్వేలు చేస్తున్న దాన్ని బట్టి ఏంటంటే లోకల్ మూడ్ తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళు చెప్తోంది టీడీపీ జనసేన కూటమి గెలవబోతోందని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్గా రాయలసీమ, కోస్తాంధ్ర, ఇటు పక్కన మన ఇదేంటి ఉత్తరాంధ్ర, సో ఈ అన్ని చూస్తే కనుక ఎన్ని నియోజకవర్గాల్లో 175లో ఏ రకమైన పరిస్థితి కనిపిస్తోందని అంటారు? అసలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి అయితే సర్వేలు అవసరం లేదండి. ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదని చెప్తారు. ఇక్కడ చేతిలో ఇలా చూసేసుకోవచ్చు కదా, దానికి సర్వేలు అక్కర్లేదు. మన అంటే ఇండియా టుడే నెగిటివ్ సర్వే ఇచ్చిందిగా. పూర్తిగా వినండి సార్. ఒక 24 కోట్ల యాడ్లు ఇచ్చారు అనుకోండి, 24 సీట్లు ఇస్తాడు. సరే, అది మన పేర్లు చెప్పడం అనవసరం. అంటే దేవాలపల్లి అమర్ గారికి అదే పని అప్పు చెప్పారు. ఆయన డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. దానివల్ల 2 లాభాలు వాళ్ళకి. ఒకటి, మోడీ గారు వాళ్ళకి
ఓహో వీళ్ళే వస్తున్నారంట అని చెప్తూ ఉండాలి. వాళ్ళు చూస్తారు కదా నేషనల్ జాతీయ. అవును. రెండు ప్రజలకు కూడా మీలాంటి వాళ్ళు గట్టిగా మాలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఏమో ఆ సర్వేల ఆధారంగానే టీడీపీతో పొత్తు అక్కర్లేదులే అని చెప్పి బీజేపీ కూడా డిసైడ్ చేసుకుందన్న వార్త కూడా వస్తుంది. ఏముండదండి, అది ఎందుకు వచ్చిందో చెప్తాను లాస్ట్లో. చెప్తారు కానీ నెక్స్ట్ ఏంటంటే మీకు సర్వేలు రకరకాలుగా ఎవరికి అనుకూలంగా వాళ్ళు వస్తాయి. వైసీపీకి అవసరం వాళ్ళకి అనుకూలంగా చెప్పించుకోవడం. ఎందుకంటే వైనాట్ 175 అన్నాడు, వైనాట్ కుప్పం అన్నాడు. అటువంటి వ్యక్తి వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు చెప్పండి దడదడమంటాను 10 మందిని. ఎమ్మెల్యేలు అందరూ కూడా గతంలో చెప్పాను మీకు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు అందరికీ బీఫామ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్లు కట్టేస్తారు వాళ్ళు. మీకు ఫ్రూట్ కటింగ్ స్కిల్స్ అని ఉంటాయి, యూట్యూబ్లో చూపిస్తాడు చూడండి. ఓకే, దానిమ్మకైనా అందంగా కట్ చేసి ఇలా కొడితే గలగలగా రాలిపోతాయి గింజలు. ఓకే, అలా రాలిపోతున్నారు పార్టీలోంచి, పారిపోతున్నారు. మీకు ఎవడో ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 175 మంది ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు. మీకు నాకు ఇచ్చేస్తారు వాళ్ళు అడిగితే. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజకీయ పార్టీకి అలాంటి అధ్వాన పరిస్థితి, అధోగతి పాలవుతుంది అంటే స్వయం కృతం. రాయలసీమ 4 జిల్లాల్లో అతనికి 1 to 9 అంతే, సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9. ఆ 9 కంటే తక్కువ వస్తాయి. ఆయన సతీష్ గారు ఎందుకు వచ్చి వైసీపీలో జాయిన్ అవుతారు? ఆయన వైనాట్ 175 అంటున్నాడు కదా, అందులో 1 కానీ 7 కానీ 5 కానీ అందులో ఏది వచ్చినా ఎక్కువ వచ్చినట్టు. పులివెందుల సతీష్ గారు వచ్చి నిన్న వైసీపీలో ఎందుకు జాయిన్ అవుతారు? ఆయన ఆల్రెడీ వైసీపీలో ఉన్నాడు. టీడీపీలోంచి వాళ్ళ అధ్వాన పరిస్థితి, అధోగతి చూడండి. ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్నవాడిని మళ్ళీ రెండోసారి చెల్లికి చెయ్యాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ ఏం చేసుకుంటాడు. ఆయన అక్కడ ఉన్నాడు, నల్లనే ఎక్కడ ఉన్నాడు ఆయన? టీడీపీలో ఉన్నాడు. ఆల్రెడీ 3.5 ఏళ్ళు అయింది అతను వెళ్ళిపోయి. వాళ్ళు అంటున్నారు కుప్పంలో చంద్రబాబు గారు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి ఇంత అంత రకమైన అంటే నియోజకవర్గాలు ఎవరికి పర్మనెంట్ అన్న ఆలోచన ఉన్నప్పుడు సో ఆ నియోజకవర్గాల మీదే కాన్సన్ట్రేషన్ ఎందుకు పెరుగుతుంది? పిఠాపురం విషయానికి వస్తే రేపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే అక్కడ మళ్ళీ ఏదో ఒక స్ట్రాటజీ, అఫ్ కోర్స్ రాజకీయంగా వేసే స్ట్రాటజీస్ మనం కాదన్నాం. ఇప్పుడు కులాల ఈక్వేషన్ అవి చూసుకుంటారు, ఇంజనీరింగ్ వంగాగీతం నుంచో పెడదామని అనుకున్నారు అక్కడ పిఠాపురంలో. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తారు, ముద్రగారి గారితో మాట్లాడుతున్నారు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తున్నారు. అవును, ఆయన సామాజిక వర్గం ఎంత ఉందండి అక్కడ? 2% కూడా లేదు. అంతే, కరెక్టే. అంటే ఆయన కులకోటలో లేడు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు, ఆయన సామాజిక వర్గం ఎలా ఉందండి అక్కడ? ఆయన కులకోట. ఆయన దమ్ము ఉంటే కులకోట నుంచి బయటికి రమ్మనండి చూద్దారా. ఆయన దమ్ము ధైర్యం ఉంటే నా ముఖం చూసి ఓడేస్తున్నారంటే రమ్మనండి, పోస్తాలో నిలబడమనండి వచ్చి. అట్లా అంటారా? ఓకే, అంతే. విగ్రహంగా వైనాడు కుప్పం ఉంటారేంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ? మీరు ఆ భర్తను నెగ్గితే ఎమ్మెల్యే మంత్రి చేస్తాడంట. ఆల్రెడీ వాళ్ళు సీఎం ఉన్నాడు కదా అక్కడ. వాళ్ళ క్యాండిడేట్ నెగ్గించుకుంటే సీఎం అవుతాడు కదా. అంటే సీఎం ఎక్కువ, మంత్రి ఎక్కువ. అంటే పిచ్చి ప్రేలాపనలు, సంధి ప్రేలాపనలు అంటారు. రోగం ముదిరిపోయినప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనకు తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం.